హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే నవీన్. అసలు ఒక మహిళ శరీరంలో అంటే అమ్మాయిగా ఉన్నప్పుడు ఆ ప్యూబర్టీ దశ నుంచి మనం చూస్తే ఆ మెచ్యూర్ అయినప్పుడు వాళ్ళ బాడీలో జరిగే చేంజెస్ ఏంటి మ్యామ్? దీని గురించి మనం ఒక అవేర్నెస్ చేసుకుంటూ వద్దాం. ఎందుకంటే కొద్ది మందిలో మెచ్యూర్ అయిన తర్వాత ఒక 1 మంత్ పీరియడ్ డిలే అవుతుంది, లేదంటే 2 మంత్స్ అవుతుంది. కొద్దిమంది ఏంటంటే అసలు మాకు ఇర్రెగ్యులర్ వస్తుంది సార్, ఎప్పుడు వస్తుందో మాకు తెలియట్లేదు అని కూడా అంటూ ఉంటారు, లైట్ తీసుకుంటా ఉంటారు. ఇదే ఏమన్నా ఈ పీసీఓఎస్ పీసీఓడికి రీజన్ అవుతుందా ఏమైనా? నవీన్ గారు, ఇప్పుడు ఒక అమ్మాయి కంటే ఇంకా మేబీ యావరేజ్ చూసుకుంటే 11 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ లోపల మెచ్యూరిటీ వస్తుంది అనుకుంటాం. అంటే ప్రథమ రజస్ వల్ల వస్తుంది అనేసి బాడీ దానికోసం తయారయ్యే లోపల కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. సో శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అంటే ఇంకా బ్రెస్ట్ డెవలప్మెంట్ అవ్వటం కానీ, వెయిట్ పుట్ ఆన్ అవ్వటము అవి కనిపిస్తుంటాయి. ఆ తర్వాత నుంచి ప్రథమ రజస్ వల్ల స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక రజస్ వల్ల మెయింటైన్ అవ్వాలి అంటే ఇంకంటే పీరియడ్ సైకిల్ మెయింటైన్ అవ్వాలి అంటే ఇంకా ఎన్నో రకాల హార్మోన్స్ కావాలి దాన్ని నియంత్రించడానికి. పిట్యూటరీ గ్లాండ్ మన మెదడులో ఉండే గ్లాండ్, దాని నుంచి కొన్ని హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. మన థైరాయిడ్ గ్లాండ్ అది కూడా నియంత్రిస్తుంటుంది. అట్లనే ఇన్సులిన్ హార్మోన్ కూడా నియంత్రిస్తుంటుంది. అదే కాకుండా మన అండాశయం నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇవి కూడా రిలీజ్ అవుతుంటాయి. సో ఇన్ని హార్మోన్స్ సరిగా సమానంగా పనిచేస్తున్నాయి అన్నప్పుడే పీరియడ్ సైకిల్స్ అనేది మెయింటైన్ అవుతూ వస్తుంటుంది. సో చాలా మంది అమ్మాయిలకి స్టార్ట్ అయిన కొత్తల్లో పీరియడ్స్ కొంచెం అటు ఇటుగా రావటము, బాగా హెవీ బ్లీడింగ్ అవ్వటం కానీ, విపరీత నొప్పి రావటం కానీ, ఒక ఫస్ట్ మంత్ వచ్చిన తర్వాత రెండో సైకిల్ ఒక 2-3 నెలల తర్వాత రావటం అట్లా అవుతుంటుంది. కానీ క్రమేపీ ఏడాదిన్నరంలో సెట్ అయిపోవాలి. సెట్ అవ్వట్లేదు అంటే కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందేమని చెక్ చేయించుకోవాలి. మేము ఒకప్పట్లో మనం చూస్తే 14 ఇయర్స్ 15 ఇయర్స్ అట్లా ఆ టైంలో వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయ్యేది. సో ఇప్పుడు మనం చూస్తే మ్యామ్ అసలు వాళ్ళకి ఏమీ తెలియని ఏజ్ అనుకోవచ్చు. 11 సంవత్సరాలు. రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో మ్యామ్ 9 సంవత్సరాలకే అమ్మాయి మెచ్యూర్ అయింది మ్యామ్. అసలు ఎందుకు మరి ఇంత ఏజ్ అనేది? ఎక్కడ 14 సంవత్సరాలు, ఎక్కడ 9 సంవత్సరాలు అంటే అట్లా మరీ చిన్న పిల్లల్లో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం తెలియదు అసలు పాపం ఆ ఏజ్ లో. ఎందుకు ఇట్లాంటి పీరియడ్ అనేది త్వరగా రావడం జరుగుతాం? పివటల్ ఏజ్ 11 కన్నా కిందకి అంటే మేము చూసిన 7 years కి కూడా గ్రాడ్యువల్ అయిపోవటము, 5 years కి అయిపోవటం ఇవి కూడా ఉంటాయి. ఇట్స్ కాల్డ్ అస్ ప్రికాషియస్ పుబర్టీ. ఇది ఇప్పుడు ఈ కాలంలో పెరుగుతున్నాయి అంటే కనుక దానికి ప్రధానంగా చూసుకుంటే కనుక ఆహారం. ఎందుకంటే ఇప్పుడు మీకు పాలల్లో ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటున్నాయి. ఎక్కువగా ప్రోటీన్స్ తినటం, ఎస్పెషలీ చికెన్, ఇవన్నీ కూడా ఆల్రెడీ బీన్ ఫెడ్ విత్ హార్మోన్స్. సో ఒక మోతాదు మించి హార్మోనల్ ఇవి ఇస్తున్నా, లేదా ఒక మోతాదు మించి ప్రోటీన్స్ తీసుకుంటున్నా కూడా మోతాదు మించి తీసుకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ఆ ప్రోటీన్ న్యాచురల్ గా ప్రోటీన్ కాదు. ఇప్పుడు చికెన్ అంతకుముందు చికెన్ లానే ఉండేది. ఇప్పుడు ఆ హెన్ కి నా చికెన్ కి ఏమి ఫీడ్ చేస్తారో చూసుకోండి. అది మంచి చికెన్ 65 అంటే అది ఒక 65 days తర్వాత ఉండేదంట. ఇప్పుడు చూస్తే అసలు ఒక 20 days లోనే చిన్న కోడిపిల్ల అనేది పెద్దగా అయిపోతుంది, కోడి అయిపోతుంది. సో ఆ కోడిపిల్ల ఎంత అయిపోవాలంటే ఇంకా దానికి ఇచ్చే పౌడర్ ఏముంటుంది. ఇప్పుడు ఎగ్స్ కొంటున్నాం అనుకోండి, అంతకు ముందు మనకు తెలిసిందల్లా దేశీ ఎగ్స్ అంటే ఇంకా నాటుకోడి. అట్లా కాకుండా ఇప్పుడు మీకు ఒమేగా రిచ్ ఎగ్స్ వస్తున్నాయి, మళ్ళీ మీకు డిహెచ్ ఎన్హాన్స్డ్ ఎగ్స్ అనేసి వస్తున్నాయి, యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఎగ్స్ అనేసి. అంటే ఎట్లా వస్తున్నాయి ఎగ్స్? కల్చర్ అక్కడ దానికి ఇచ్చే ఆర్టిఫిషియల్ గా వాళ్ళకి ఇస్తున్న పౌడర్. సో అదే ఫుడ్ మన పిల్లలకి ఇవ్వటం. ప్రోటీన్ యాజ్ సచ్ ఇస్ నాట్ హార్మ్ఫుల్, కావాలి బాడీకి. కానీ ఇట్లా ఆర్టిఫిషియల్ గా ఇస్తున్న ప్రోటీన్స్ అవి పిల్లలకి హార్మోన్స్ లోకి ప్రాబ్లమ్ తీసుకుని వస్తున్నాయి. దట్ ఈస్ వన్. సెకండ్ ఇస్ లైఫ్ స్టైల్. ఇప్పుడు అంతకు ముందు అయితే ఇంకా స్కూల్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో ఆడుకోవటము ఇవి అంతా ఉండేది. ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్. సో ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్స్, చదువు, లేదా ఇంకా మొబైల్ ఫోన్ చూస్తాం. మొబైల్ ఫోన్ చూద్దాము, మొబైల్లో గేమ్స్ ఆడదాము, టీవీలో యూట్యూబ్ లో కార్టూన్స్ చూద్దాం. సో లైఫ్ ఇస్ బికమ్ మోర్ సెడెంటరీ. థర్డ్, జంక్ ఫుడ్స్. ఇప్పుడు మా చిన్నప్పుడు గుర్తుంటే కనుక దీపావళి వస్తుందంటే ఇంకా ఇంట్లో అమ్మ చేసేది పిండి వంటలు. ఇప్పుడు ఎవ్రీ సెకండ్ డే మనం స్విగ్గీ కానీ, జొమాటో ఆర్ జెప్టోలో కానీ వి కీప్ ఆర్డరింగ్. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, లేదా ఇంకా బర్గర్స్, పాస్తాస్, పిజ్జాస్. సో ఇవన్నీ జంక్ ఫుడ్ కూడా ఇస్ లీడింగ్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. బికాస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతున్నది పిల్లల్లో. అది పెరుగుతున్న కొద్దీ ఒబేసిటీ రావటము, అంటే
పిల్లలు బొద్దుగా ఉండాలి, బుద్దుగా ఉండాలి అంటారు. కానీ చిన్నప్పుడు లావుగా ఉండాలని చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటాం. ఓకే. దట్ కెన్ లీడ్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ డిఫరెంట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే. సో ఒక్క కారణం అని చెప్పలేము, రకరకాల కారణాలు కలిసి ఇట్లా ప్రికాషన్స్ బట్టి. కొన్ని రకాల మిల్క్ పాలు తీసుకోవడం వల్ల కూడా, ఈ ప్యాకెట్ పాల వల్ల కూడా మెచ్యూర్ అనేది తొందరగా అవుతున్నారని విన్నాను మ్యామ్. అది నిజమే అంటారా? అదే చెప్పాం కదా, ఇప్పుడు క్యాటిల్ మంచిగా ప్రొడక్షన్ ఇవ్వాలి అంటే ఇప్పుడు అన్ని చాలా చోట్ల డైరీ ఫార్మ్స్ ఉన్నాయి, రైట్? సో అందరు చేస్తారని చెప్పాం, కానీ ఫాడర్ ఎన్రిచ్డ్ ఫాడర్ ఇస్తున్నారు. మళ్ళీ అది కౌ కానీ బఫెలో కానీ ఏమున్నా కూడా ఎక్కువ ఈల్డ్ ఇవ్వాలనేసి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తుంటాం, రైట్? అదే హార్మోనల్ ఇంజెక్షన్స్ కౌ కానీ బఫెలో కానీ అని చూసిన పాలు మనం తీసుకుంటాం. సో హార్మోన్స్ ఎక్కడికి పోతాయి? హార్మోన్స్ ఎక్కడికి ఎక్స్ట్రీటెడ్ ఇన్ ద మిల్క్. సో మనం తీసుకుంటాం. సో మనం తీసుకున్నప్పుడు మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీలో ఈ లక్షణాలు ఏమన్నా కనపడ్డాయి, మాకు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే మాత్రం హోమియోపతిలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో మీరు కూడా డాక్టర్ కేర్ హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి అపాయింట్మెంట్ ద్వారా మీరు డాక్టర్స్ని అయితే కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.